మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. ఎక్కువగా మహిళలు చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఇన్స్టా ఐడి ఒకటి ఉండడం, ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉండడం, ఎవరో ఒకరు వారు చేసిన రీల్కి లైక్ కొట్టడం, ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అట్రాక్ట్ అయిపోతున్నారు. వారు ఎవరు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకోకుండానే వారి లవ్లో పడిపోతున్నారు. రీసెంట్గా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో బీహార్కు చెందిన ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేసి వారి యొక్క లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. 2 పిల్లలతో ఇక్కడ ఉంటున్న సమయంలో అతనేమో ఒక చిన్న పనులు చేస్తూ ఉంటారు, ఆవిడేమో అతను వంట పనులు చేస్తూ ఉంటే ఆ లేడీ ఏమో వచ్చేసి ఇళ్లలో పని చేస్తూ ఉంటుంది. అయితే ఈవిడకు ఇన్స్టాలో ఒక 23 ఏళ్ల అబ్బాయి కాంటాక్ట్ అయ్యాడు. ఈవిడకి ఎంత, 46 సంవత్సరాలు. ఆవిడ అతని లవ్లో పడిపోయి భర్తను అదేవిధంగా పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోవడం జరిగింది. భర్తకు తెలియలేదు, ఇంటికి వచ్చేసరికి ఆవిడ కనిపించట్లేదు, పిల్లలు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయింది, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా అని చెప్పేసి మొత్తం వెతికాడు, ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంకా చేసేది ఏమీ లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏదైతే సీసీ కెమెరాస్ ఉంటాయో అవన్నీ సెర్చ్ చేసేస్తే ఒక అబ్బాయి వచ్చేసి ఆవిడ బైక్ మీద ఎక్కించేసుకొని ఆరాంసే తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దానివల్ల తెలిసింది ఏంటంటే ఆవిడ యొక్క మొబైల్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత మొత్తం అన్నీ బయటపడ్డాయి. ఈ విధంగా చూసుకుంటే ఏజ్తో సంబంధం లేదు. తర్వాత నెక్స్ట్ వారు ఎక్కడి వారు, అసలు వాళ్ళతో ఇంత మంచి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతుంటే నా లైఫ్ ఏమవుతుంది అనేది కూడా వారికి సంబంధం లేదు. వారికి అప్పుడు ఆ క్షణంలో వారితో వెళ్ళిపోవాలి, వారు నా కోసం ఆలోచిస్తున్నారు, ఇది మాత్రమే ఆలోచిస్తున్నారు. దీనివల్ల నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రం వాళ్ళకు జీరో కనిపిస్తున్నాయి. దీంట్లో కేసులు ఫైల్ చేయొచ్చు అనంటే ఇప్పుడు ఇద్దరు మేజర్సే. ఆ పిల్లోడికి ఎంత, 23 ఇయర్స్, ఆవిడకి ఎంత, 46 ఇయర్స్. కాబట్టి ఇద్దరు మేజర్గానే కన్సిడర్ చేయబడుతుంది. వారిద్దరికి ఇష్టపూర్వకంగా ఉండి, లేదు నేను ఆ అబ్బాయితో కలిసి ఉంటాను, ఆ అబ్బాయి కూడా నేను ఈ మహిళతోటే కలిసి ఉంటాను అని కనుక చెప్పినట్లయితే ఏ చట్టంలో కూడా వారిని పనిష్మెంట్ ఇవ్వండి అని అయితే లేదు. వారి లైఫ్ వాళ్ళు లీడ్ చేయండి అని చెప్పడానికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ హస్బెండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి హస్బెండ్ డివోర్స్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు పిల్లల కస్టడీ కూడా తను తీసుకోవడానికి ఉంటుంది. అంతేకాని బలవంతంగా పిల్లలున్నారు నాతోటే కాపురం చేయి అని చెప్పేసి తనను బాగా ఫోర్స్ చేసే అంత రైట్స్ అయితే ఇతనికి లేవు. ఎందుకంటే చట్టాలలో చాలా వరకు మార్పులు వచ్చేస్తున్నాయి. ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతకడానికి అన్ని రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. కలిసి బ్రతకడం ఇష్టం లేకపోతే వారికి నచ్చిన లైఫ్ను వారు అంగీకారంతో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా ఆల్రెడీ కొన్ని తీర్పులు కూడా మనం వింటూనే ఉన్నాం. ఈ లెక్కను చూసేస్తే చాలామంది ఎలాగైనా సరే అరెస్ట్ చేసేసి పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే ఇందులో ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరిని పిలుస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత వారిద్దరు ఓకే అనుకొని, నేను చేసింది తప్పు అనుకొని ఆ మహిళ కానివ్వండి, ఎవరైతే 23 ఏళ్ల కుర్రాడు ఉన్నాడో అతను కానివ్వండి, ఒప్పుకొని విడిపోయి ఎవరి జీవితాల్లోకి మళ్ళీ బ్యాక్ వెళ్ళారా, ఓకే. అలా కాకుండా మీరు ఏం చేసినా పర్వాలేదు, మేమిద్దరం కలిసే ఉండాలనుకుంటున్నాము, నాకు ఈ ఫ్యామిలీ వద్దు, పిల్లలు వద్దు, నా హస్బెండ్ వద్దు అని కనుక ఆవిడ చెప్పింది అంటే కోర్టులోనే తేల్చుకోండి, మీరు కోర్టులో విడాకులు తీసుకోండి అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు కూడా దీనిపైన క్రిమినల్గా కానివ్వండి, లేదు అంటే ఫోర్సబుల్గా కానివ్వండి, ఇలా తీసుకెళ్ళడానికి కేసు ఫైల్ చేయడానికి లేదు. ఎప్పుడు ఫైల్ చేయడానికి వస్తుంది అంటే ఆవిడను నమ్మించి మోసం చేసి భయపెట్టి, లేదంటే ఆవిడ దగ్గర ఏమన్నా వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి సేకరించేసి భయాందోళనలకు గురి చేసి, నువ్వు నాతోని రాకపోయినా, నువ్వు నాతో వచ్చేయకపోతే, లేదంటే నాతో లైఫ్ లీడ్ చేయకపోయినా సరే నేను ఇవన్నీ కూడా పబ్లిక్గా పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి కనుక బ్లాక్మెయిల్ టైప్లో చేసినట్లయితే ఖచ్చితంగా అప్పుడు పనిష్మెంట్ ఉంటుంది, కేసులు ఫైల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా వారు మేజర్స్, ఒకరికొకరు నచ్చారు, ఒకరికొకరికి తెలుసు, తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరు అనుకున్నారు, ఈ లైఫ్స్ వద్దనుకున్నారు, మనిద్దరం కలిసి జీవించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు, వెళ్ళిపోయారు. దీన్ని మాత్రం ఏ చట్టాలలో కూడా పనిష్మెంట్గా ఈ కేసు కింద ఫైల్ చేయండి అని ఎక్కడ కూడా లేదు. కాబట్టి వారిని మనము పనిష్ చేయడానికి లేదు. అయితే ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దాని తర్వాత ఏమవుతుందో తెలుసా, చాలామంది ఇక్కడ వరకు అవుతుంది, కేసులు కావు, వదిలేస్తారు, విడాకులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఈ 23 ఇయర్స్ అబ్బాయి 46 ఇయర్స్ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళాడు? కేవలం ఆడికున్న ఒక, ఇక దాన్ని నేను నా మాటలో చెప్పలేను కానీ వాడికి కావాల్సిన కోరికను తీర్చుకోవడం కోసం మాత్రమే తీసుకెళ్ళాడు. అది అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్
దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, వాడికి ఇంకెవరో నచ్చుతారు, అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి మళ్ళీ ఎక్కడికి రావాలి, అరే ఉన్న లైఫ్ మంచిగా హస్బెండ్తో పిల్లలతో హ్యాపీగా ఇద్దరు పనులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఇతనికి అట్రాక్టివ్ అయి వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి రాగలదా, రాలేదు. ఎందుకు అనంటే ఆల్రెడీ మొహం చెల్లదు. రీజన్ ఏంటంటే భర్తకు చెప్పకుండా వేరే అబ్బాయి మీద మోజుతో వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి వచ్చి మొహం చూపించుకోలేదు, నేను నీతో జీవిస్తాను అని చెప్పేసి అడగలేదు. ఒకవేళ అడిగినా దాన్ని యాక్సెప్ట్ చేసే భర్తలు ఎంతమంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ రోజుల్లో ఏమవుతుంది అనేది దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నా కూడా భయపడిపోతున్నారు. రేపటి రోజుల్లో మళ్ళీ రిపీట్ అయిందనుకో నా ప్రాణం ఉంటుందో ఉండదో, అదేవిధంగా నా పిల్లల ప్రాణాలు ఉంటాయో ఉండయో అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్తో ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఎవరికైనా అట్రాక్టివ్ అయ్యి వారి యొక్క మాటల్లో కానివ్వండి, వారు చేస్తున్న చాట్లో కానివ్వండి, లేదంటే వారు చూపించే కన్సర్న్లో కానివ్వండి మీరు పడిపోయారా, మీ లైఫ్ ఇక స్పాయిల్ అయినట్టే. ఇటు భర్తను వదిలేసి భార్య వెళ్ళిపోయిన వారైనా, లేదంటే భార్యను కుటుంబాన్ని వదిలేసి భర్త ఎవరితోనైనా వెళ్ళిపోయినా కూడా వారి జీవితాలు మళ్ళీ రోడ్డు పాలు అవ్వడం పక్కా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళని అనవసరంగా వదిలేసుకున్నాను, నాకు మళ్ళీ ఆ లైఫ్ వస్తుందా రాదా అనే దానిపైన చాలా మంది ఉంటారు. మళ్ళీ మా దగ్గరికి వచ్చేసి ఏదో ఒకటి దాన్ని చేసేసి కౌన్సిలింగ్ అనే చేయండి, ఇదన్నా చేయండి, నా భర్త నాకు కావాలి, నా భార్య నాకు కావాలి అని చెప్పేసి చాలా కేసులు మేమే చూస్తూ ఉంటాం. కాబట్టి జస్ట్ 5 నిమిషాల సుఖము లేదంటే కొన్ని రోజుల పాటు పరిచయం అనేది మన జీవితానికి ఆనందంగా లైఫ్ లాంగ్ ఉంటుంది అని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. ఇప్పుడు ఏదైతే రిలేషన్షిప్లో అంటే ఉంటారో అది కొన్ని రోజుల వరకు మాత్రమే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక 6 నుంచి సంవత్సరం పాటు మాత్రమే, 6 నెలల నుంచి వెళ్ళి సంవత్సరం వరకు మాత్రమే చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో బిజీగా ఉంటారు, ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేసుకోవడంలో ఎంగేజ్ అయిపోయి ఉంటారు. కాబట్టి అది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకు తెలుసు భార్య గురించి, భార్యకు తెలుసు భర్త గురించి, పిల్లలు వచ్చేస్తారు, కుటుంబ పోషణ, వారి యొక్క బాధ్యతలు, తర్వాత నెక్స్ట్ ఎప్పటికప్పుడు అరే రోజు సర్వైవ్ అవ్వాలి, తర్వాత అప్పుల పాలు అవ్వకూడదు, మనం ఎలాగైనా సరే మన కుటుంబాన్ని పోషించుకోవాలి అన్న థాట్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ టైం ఇవ్వడం కానివ్వండి, పొగిడే మాటలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ భార్యను ముందట్లా చూసుకునే విధానం కానివ్వండి, కొంచెం మార్పు జరగొచ్చేమో కానీ ప్రేమ లేదని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో అంచనాకి రాకూడదు. ఎందుకంటే వారికి ఉన్న పని ఒత్తిడి ఉండొచ్చు, లేదు అనుకుంటే వారికి టైం అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. అంతేకాకుండా మీరు అప్పుడు ఆ గ్యాప్లోనే వేరే వాళ్ళని చూసుకొని వారే మనకు కరెక్ట్ అంటే రేపు వాళ్ళు కూడా ఇలాగే ఇంతకంటే దారుణం. ఎందుకంటే వాడు పెళ్లి చేసుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత నెక్స్ట్ కుటుంబంలో చూపించలేరు, ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. ఒక ఆంటీని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఏంట్రా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు తంతారు. కాబట్టి అదొకటి ఉంటుంది. తర్వాత ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకొని ఉందామన్నా కూడా ఆంటీ అంటే కొడుకు తల్లిలాగా కనిపిస్తారు, అంత ఏజ్ గ్యాప్ ఉంటుంది. కాబట్టి చూసేవాళ్ళు కూడా ఏంటిది అని చెప్పేసి అనుకుంటారు. వాడికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 30 రాగానే ఈవిడకు ఒక 60 పైన వస్తాయి. అప్పుడు ఇంకా ఇది మనకు వద్దురా బాబో అని చెప్పేసి అతను మళ్ళీ వేరే లైఫ్ చూసుకోవడానికి ఉంటుంది. ఇన్ని ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా అప్పుడు మాత్రమే ఆ ఒక బ్యూటిఫుల్ ఉంది అని చెప్పేసి మీరు అంత దూకారా, తర్వాత అంతా కూడా మీరు దానిలో నుంచి బయటికి రాకలేక చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాటిలలో కేసులు ఫైల్ చేయొచ్చు అని చాలామంది అడిగారు. ఇక్కడ హైదరాబాద్లో ఈ కేసు జరిగింది కాబట్టి నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మేజర్స్ కనుక లేచిపోయి ఒకరికొకరు ఇష్టపడిపోయారు అంటే వారిపైన కేసు ఫైల్ చేయడానికి లేదు, విడాకులు తీసుకోవడానికి మాత్రమే స్కోప్ ఉంటుంది. అంతే తప్పించి వారిపైన క్రిమినల్గా కానివ్వండి, సివిల్గా కానివ్వండి కేసులు ఫైల్ చేసేసి వారి పనిష్మెంట్ చేయడానికి మాత్రం లేదు. ఇకపోతే ఏదైతే కొన్ని మోసపూరిత మాటలు చెప్పేసి వారిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధపు మాటలు చేసి, లేదంటే వారితో ఒక రోజు స్పెండ్ చేసి ఆ వీడియోస్ని తీసి పబ్లిక్ చేస్తామని చెప్పి బెదిరిస్తే అప్పుడు వారిపైన కేసులు ఫైల్ చేయడానికి ఉంటుంది. శిక్ష కూడా అనుభవించే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కేసు ఫైల్ అయితే. ఇలాంటివి ఉంటాయే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ఎవరైనా పరిచయాలు అవుతే మాట్లాడి వదిలేయండి తప్పించి వారిని నమ్ముకొని ఎంత దూరము ఉన్న ఫ్యామిలీని వదిలేసి మాత్రం వెళ్ళకూడదు అనేది నేను ఈ వీడియోలో మీకు హెచ్చరించాలనుకుంటున్నాను. కాబట్టి బీ అలర్ట్గా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఫ్యామిలీ ఎప్పుడైనా సరే మన కోసం సపోర్ట్ తీసుకుంటుంది. ఎవడో వచ్చిన వాడు కొన్ని రోజుల వరకు మాత్రమే ఉండి వాడుకొని వదిలేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, అలర్ట్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు